ఈ వీడియోలో మనం ఇంద్రియ జ్ఞానం, ప్రత్యేకించి దృష్టి జ్ఞానం గురించి వివరంగా తెలుసుకుందాం. మనకు 5 జ్ఞానేంద్రియాలున్నాయని తెలుసు. ప్రతి జ్ఞానేంద్రియానికి 2 ముఖ్యమైన అంశాలు అవసరం. అందులో మొదటిది ఒక రకమైన భౌతిక ఉద్దీపన అంటే ఫిజికల్ స్టిమ్యులస్. దృష్టికి సంబంధించి ఈ భౌతిక ఉద్దీపన అనేది కాంతి అవుతుంది. ఇక రెండవ అంశం ఏమిటంటే ఒక రకమైన గ్రాహకం అంటే రిసెప్టార్. ఇది భౌతిక ఉద్దీపనను అంటే కాంతిని సులభంగా స్వీకరించి నాడి ప్రచోదనంగా మార్చే ఒక ప్రత్యేకమైన కణం అని చెప్పుకోవచ్చు. దృష్టికి సంబంధించిన ఈ గ్రాహకాన్ని కాంతి గ్రాహకం అని అంటారు. అంటే ఫోటో రిసెప్టర్. ఈ కాంతి గ్రాహకాల గురించి తర్వాత మరింత వివరంగా చర్చిద్దాం. ముందుగా అసలు కాంతి అంటే ఏమిటో తెలుసుకుందాం. కాంతి అనేది ఒక విద్యుదయస్కాంత తరంగం అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇది చాలా విస్తృతమైన విద్యుదయస్కాంత వర్ణపటం. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఈ వర్ణపటంలో మన కంటికి కనిపించే కాంతి కాకుండా ఇంకా అనేక రకాల తరంగాలు కూడా ఉంటాయి. ఈ విద్యుదయస్కాంత వర్ణపటంలో గామా కిరణాలు, ఎక్స్‌రే కిరణాల నుండి మొదలుపెడితే ఏఎం, ఎఫ్ఎం రేడియో తరంగాల వరకు అన్నీ ఉంటాయి. మనం చూసే కాంతి ఈ వర్ణపటంలో కేవలం మధ్యలో మాత్రమే ఉంటుంది. దీని వేవ్‌లెంత్ దాదాపుగా 400 ఎన్ఎం ఉన్న వైలెట్ రంగు నుండి మొదలై 700 ఎన్ఎం తరంగదైర్ఘ్యం ఉన్న ఎరుపు రంగు వరకు వ్యాపించి ఉంటుంది. ఈ 2 కొలతల మధ్య ఉన్న కాంతినే మనం చూడగలం. కాంతి అనేది వివిధ మూలాల నుండి వెలువడే ఒక విద్యుదయస్కాంత తరంగం. భూమిపైకి వచ్చే ఈ కాంతి కిరణాలకు ప్రధాన మూలం సూర్యుడు. సూర్యుడి నుండి కాంతి కిరణాలు భూమికి చేరుతాయి. ఆ కాంతి కిరణాలు మన కంటిలోకి ప్రవేశిస్తాయి. సూర్యుడి నుండి వచ్చే ఒక కాంతి కిరణం ఒక వ్యక్తి కంటిపై పడినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి వివరంగా పరిశీలిద్దాం. కాంతి కంటిలోనికి ప్రవేశించే చిన్న రంధ్రాన్ని కనుపాప అంటారు. కాంతి ఈ కనుపాప గుండా ప్రయాణించి కంటి వెనుక భాగాన్ని చేరుకుంటుంది. కంటి వెనుక భాగంలో ఒక ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన పొర ఉంటుంది. దాన్ని నేత్రపటలం అంటే రెటీనా అంటారు. ఇది కంటి వెనుక భాగాన్ని పూర్తిగా ఒక పొరలా కప్పి ఉంచుతుంది. ఇది వివిధ రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది. నేత్రపటలంలో ప్రధానంగా 2 రకాల కణాలు చాలా ముఖ్యమైనవి. ఆ 2 కణాల పేర్లేమిటో ఇప్పుడు చూద్దాం. అందులో ఒకదానిని దండం అని అంటారు. అంటే రాడ్ అని ఇంగ్లీష్‌లో. సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు ఇది దండమాకారంలో కనిపిస్తుంది. రెండవ కణాన్ని శంకువు అని పిలుస్తారు. అంటే కోన్ అని అర్థం. నేత్రపటలంలో ఈ దండాలు మరియు శంకువులు విస్తరించి ఉంటాయి. ఈ దండాలు మరియు శంకువులు నేత్రపటలంలో ఇతర కణాలతో పాటు కలిసి ఉంటాయి. ఇవి చాలా ముఖ్యమైన కణాలు. ఎందుకంటే ఇవి కంటిలోకి ప్రవేశించిన కాంతిని గ్రహించి నాడి ప్రచోదనంగా మారుస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నవే మనం ముందుగా చెప్పుకున్న కాంతి గ్రాహకాలు. ఇప్పుడు దండాలకు మరియు శంకువులకు మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసాలను చూద్దాం. మన నేత్రపటలంలో సుమారుగా 120 మిలియన్ దండాలు ఉంటాయి. ఇవి కాంతికి అత్యంత సున్నితంగా ప్రతిస్పందిస్తాయి. తక్కువ కాంతి ఉన్నప్పుడు అంటే రాత్రిపూట చూడ్డానికి ఈ దండాలు ఎంతగానో ఉపయోగపడతాయి. తక్కువ కాంతిలో కూడా ఇవి చాలా చురుకుగా పనిచేస్తాయి. ఇవి నేత్రపటలం అంచుల్లో ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనం పక్కల వైపు సులభంగా చూడగలుగుతాము. శంకుల విషయానికొస్తే నేత్రపటలంలో వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఒక నేత్రపటలానికి కేవలం 6 నుండి 7 మిలియన్ శంకులు మాత్రమే ఉంటాయి. కానీ శంకువుల సంఖ్య తక్కువైనా రంగులు గుర్తించడంలో ఇవి చాలా కీలకం. వీటిలో ప్రధానంగా 3 రకాలున్నాయి. ఎరుపు శంకువులు, ఆకుపచ్చ శంకువులు, నీలం శంకువులు. ఎరుపు శంకువులు ఎరుపు కాంతికి,
ఆకుపచ్చ శంకువులు ఆకుపచ్చ కాంతికి, నీలం శంకువులు నీలం కాంతికి సున్నితంగా ప్రతిస్పందిస్తాయి. ఈ 3 రకాల శంకువులు కాంతిని శోషించుకొని రంగులను చూసేలా చేస్తాయి. శంకువులన్నీ నేత్రపటలం మధ్యలో ఉన్న ఒక చిన్న ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటాయి. ఆ ప్రాంతాన్ని ఫోవియా అని అంటారు. ఇక్కడ దండాలు దాదాపుగా ఉండవు. కేవలం శంకువులు మాత్రమే అత్యధికంగా ఉంటాయి. చిత్రాలలోని అతి సూక్ష్మమైన వివరాలను స్పష్టంగా చూడ్డానికి ఫోవియా ఎంతగానో సహాయపడుతుంది. మీరు ఏదైనా సూక్ష్మమైన విషయాన్ని వెతుకుతున్నప్పుడు ఈ ఫోవియానే మీకు చాలా ఉపయోగపడుతుంది. కాంతి కనుపాప ద్వారా కంటిలోకి ప్రవేశించి నేత్రపటలాన్ని చేరిన తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. కాంతి కిరణం దండం లేదా శంకువుపై పడగానే ఒక ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనిని కాంతి పరివర్తన క్యాస్కేడ్ అంటే ఫోటో ట్రాన్స్డక్షన్ క్యాస్కేడ్ అని అంటారు. కాంతి తరంగం దండాన్ని తాకగానే ఈ రసాయన మార్పుల శ్రేణి ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ చివరలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనం దండంను ఉదాహరణగా తీసుకుందాం. ఇక్కడ ఒక దండం ఉన్నట్టు ఊహించుకోండి. సాధారణంగా కాంతి లేనప్పుడు ఈ దండం ఆన్ స్థితిలో ఉంటుంది. కానీ సూర్యుని కాంతి లేదా మరేదైనా కాంతి కనుపాప గుండా వచ్చి నేత్రపటలంపై ఉన్న దండం తాకగానే ఆ కాంతి ఈ దండాన్ని స్విచ్ ఆఫ్ స్థితికి మారుస్తుంది. దండం ఆఫ్ అవ్వడం వల్ల ఒక విచిత్రమైన పద్ధతిలో దానికి అనుసంధానమై ఉన్న బైపోలార్ కణం ఆన్ అవుతుంది. ఆ బైపోలార్ కణం ఆన్ అవ్వగానే అది దాని పక్కనే ఉన్న నేత్రపటాల గాంగ్లియన్ కణాన్ని ఉత్తేజపరుస్తుంది. ఈ గాంగ్లియన్ కణాలు నేరుగా దృక్నాడి ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. ఇక్కడ దృక్నాడి అంటే ఆప్టిక్ నర్వ్. ఈ దృక్నాడి గుండా సంకేతాలు మెదడుకు చేరుతాయి. కాంతి కిరణం దండాన్ని ఆన్ స్థితి నుండి ఆఫ్ స్థితికి మార్చే ఈ విధానాన్నే కాంతి పరివర్తన క్యాస్కేడ్ అని అంటాము. కాంతి నేత్రపటలాన్ని చేరినప్పుడు దండాలను తాకి బైపోలార్ కణాలను, ఆపై గాంగ్లియన్ కణాలను ఉత్తేజపరిచి సంకేతాలను దృక్నాడి ద్వారా మెదడుకు పంపుతుంది. మెదడు ఈ సంకేతాలను విశ్లేషించి మనం చూస్తున్నది ఏమిటో స్పష్టంగా ఒక దృశ్య రూపంలోకి మారుస్తుంది. అంటే విజువల్ ఫీల్డ్లోకి మారుస్తుంది. మనం ప్రతిరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నామంటే దానికి కారణం ఈ ప్రక్రియనే. కాంతి అనేది ఒక భౌతిక ఉద్దీపన కాగా, కాంతి గ్రాహకాలు నాడి ప్రచోదనాలుగా సృష్టించి ప్రతి దృశ్యాన్ని ఆస్వాదించేలా చేస్తాయి. దృష్టికి సంబంధించిన సమాచారం ఎలా ప్రాసెస్ అవుతుంది, కాంతి గ్రాహకాలైన దండాలు మరియు శంకువులు ఎలా పనిచేస్తాయి, నేత్రపటలంలో వాటి పాత్ర ఏమిటనేది ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది కదా. ఈ విధంగా మన కంటి నిర్మాణం కాంతి తరంగాలను నాడి సంకేతాలుగా మార్చి మెదడుకు చేరవేస్తుంది. ఈ పూర్తి యంత్రాంగం వల్ల మనం రంగులను, సూక్ష్మ వివరాలను మరియు చీకటిలో వస్తువులను స్పష్టంగా చూడగలుగుతున్నాం. కాంతి గ్రహించబడడం నుండి మొదలు మెదడు విశ్లేషించడం వరకు ఈ ప్రక్రియ ఎంతో అద్భుతమైనది. ఇది కాంతి గ్రాహకాల ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తుంది.